హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సైకాలజీ ప్రశ్నలను రివిజన్ చేద్దాం. ఈ 30 ప్రశ్నలలో మీరు ఎన్ని కరెక్ట్గా స్కోర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా సైకాలజీలో మొదటి ప్రశ్న. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వైగాట్స్కీ. తర్వాత ప్రశ్న. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ప్రశ్న మరొకసారి. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. తర్వాత ప్రశ్న. అంతర్గత ప్రేరణ దీనికి సంబంధించింది. అంతర్గత ప్రేరణ అనేది దీనికి సంబంధించింది. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో సరికానిది. లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది. సరైన సమాధానం ఆప్షన్ 3 లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది. తర్వాత ప్రశ్న. పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు? ఆన్సర్ కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల వికాసం. తర్వాత ప్రశ్న. వివిధ నేపథ్యాలున్న విద్యార్థులున్న 3వ తరగతిలో ఉపాధ్యాయుడు విద్య పట్ల అనుకూల వైఖరిని పెంపొందించడానికి ప్రోత్సహించే అనువైన పరికరాన్ని కలిగించాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడికి క్రింది వాటిలో ఒక వ్యూహం ఎక్కువ తోడ్పడే అవకాశం ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న. మాంటిస్సోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిర్ణయించేది. మాంటిస్సోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది. ఆప్షన్ 4 సరైన సమాధానం ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న 8వ ప్రశ్న. శిశువు వికాస దశ. శిశువు వికాస దశ. సరైన సమాధానం ఆప్షన్ 4 శిర పాతాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది. సరైన సమాధానం ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు సరైన సమాధానం అవుతుంది ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వారిలో 9 ఏళ్ల వయసున్న విద్యార్థుల సాంఘిక వికాసంపై అనుకూల ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఉపాధ్యాయ వ్యూహం. ఈ క్రింది వారిలో 9 ఏళ్ల వయసున్న విద్యార్థుల సాంఘిక వికాసంపై అనుకూల ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఉపాధ్యాయ వ్యూహం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 సహకార భావమే గాని పోటీతత్వం లేని విద్యార్థి కృత్యాలను ఉద్ఘాటించడం. తర్వాత ప్రశ్న. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? ప్రశ్న మరొకసారి. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిపి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 1 క్రోమోజోములు. ఆప్షన్ 1 క్రోమోజోములు.
తర్వాత ప్రశ్న, ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. సరైన సమాధానం ఆప్షన్ 1, సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దీన్ని నిర్మించడం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దీన్ని నిర్మించడం. సరైన సమాధానం ఆప్షన్ 1, బహుభాషావాదం. తర్వాత ప్రశ్న, యవ్వన ఆరంభ దశ. యవ్వన ఆరంభ దశ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ. సరైన జవాబు లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల, హార్మోనుల మార్పు దశ. తర్వాత ప్రశ్న, బండూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది. బండూరా ప్రకారం ఈ క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది. సరైన సమాధానం ఆప్షన్ 1, సాంప్రదాయక నిబంధనం. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ అయితే చేయండి లాస్ట్లో. తర్వాత ప్రశ్న, ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1, కట్కోఫ్కా. తర్వాత ప్రశ్న, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? సరైన ఆన్సర్ ఆప్షన్ 4, విరమణ. తర్వాత ప్రశ్న, విద్యార్థుల్లో ఎవరికైనా ఒకరికి అభ్యసన వైకల్యం ఉంటే క్రింది విద్యార్థి కేంద్రీకృత సూత్రాలలో ఉపాధ్యాయుడు పరిగణించాల్సింది. సరైన సమాధానం ఆప్షన్ 4, వ్యూహాత్మక ఆలోచన. తర్వాత ప్రశ్న, వీటిని నొక్కి చెప్పే అభ్యసన పరిసరం కలిగించడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఆత్మభావన పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుడు సహాయపడవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, వైయక్తిక ప్రగతి, మననశీల చింతన. సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించింది? ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం. ప్రశ్న మరొకసారి, పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం. ద రైట్ ఆన్సర్ సెకండ్ 1, స్పర్శ. స్పర్శ అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది చికిత్సా పద్ధతుల్లో ప్రవర్తన మార్పునకు ఉదాహరణ. ఈ క్రింది చికిత్సా పద్ధతుల్లో ప్రవర్తన మార్పునకు ఉదాహరణ. సరైన సమాధానం ఆప్షన్ 3, సర్దుబాటు కాని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అనభ్యసించేలా చేయడం. సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, కోహెల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు? కోహెల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు? సరైన సమాధానం ఆప్షన్ 2, అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. ఇది 4వ దశ. తర్వాత ప్రశ్న, పిల్లల్లో పుట్టుకతో భాషను అర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. పిల్లల్లో పుట్టుకతో భాషను అర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు?
ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 చామ్స్కీ. తర్వాత ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణ. సరైన సమాధానం ఆప్షన్ 3 సుమారు సాధారణ లేదా గంట ఆకారం. సుమారు సాధారణ లేదా గంట ఆకారం సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది. ప్రశ్న మరొకసారి, ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది. సరైన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక భేదాలు. తర్వాత ప్రశ్న, క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యల లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది. ప్రశ్న మరొకసారి చూద్దాం. క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాలలో సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం. తర్వాత ప్రశ్న 28వ ప్రశ్న, స్మృతిని పెంపొందించేది. స్మృతిని పెంపొందించేది. సరైన సమాధానం ఆప్షన్ 2 రిహార్సల్. తర్వాత ప్రశ్న, స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం. సరైన సమాధానం ఆప్షన్ 2 మానవతావాదం. మానవతావాదం సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, చివరి ప్రశ్న, శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడితే అది. ప్రశ్న మరొకసారి చూద్దాం. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడితే అది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉద్దీపన సాధారణీకరణం. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ సైకాలజీ 30 బిట్ల వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏపీ టెట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.